రాజీనామా చేశారు. సురేష్ బాబు రీసెంట్గా 2017లో కూడా ఆయన పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో యువతకి సంబంధించినటువంటి అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భాల్లో ఈ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి ఈయన కోరుతున్నటువంటి డిమాండ్ కరెక్ట్ అయితే కాదా? ఈ కాక్రోచ్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం, పెట్టుబడులు వస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు అనేటటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సో మీకు కూడా ఇది ఒక భవిష్యత్తులో ఒక రకమైనటువంటి ప్రత్యామ్నాయంగానో లేకపోతే మీకు కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పార్టీగానో మారే అవకాశాలు ఉన్నాయి కదా. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? సార్ రాజు సార్, మీకు పెద్దలకు మీ యొక్క ప్రేక్షకుల హాట్ టాపిక్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సార్, ఈరోజు రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఎవ్రీథింగ్ షుడ్ బి పాసిబుల్, నథింగ్ షుడ్ బి ఇంపాసిబుల్. అంటే ఈరోజు ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విదేశాలు కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ అరబ్ కంట్రీస్లో కానీ జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే ఒక చోట కాక్రోచ్ ఉండొచ్చు, ఇంకొక చోట ఇంకొక పేరు ఉండొచ్చు, ఇంకొక చోట ఇంకొక పేరు ఉండొచ్చు. ట్యూనిషియాలో కేవలం ఒక గ్రాడ్యుయేట్ ఉద్యోగం లేక రోడ్డు మీద టమాటోలు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఒక కేజీ టమాటోలు కొన్నారు గ్రాడ్యుయేట్ దగ్గర, ఆ నిరుద్యోగి దగ్గర. కొని డబ్బులు ఇవ్వకుండా వెళ్తుంటే ఆ నిరుద్యోగి అడుగుతాడు, ఆ యువకుడు అడుగుతాడు, అమ్మా టమాటో వెళ్తున్నావు, నాకు డబ్బులు ఎవరిస్తారని. పోలీస్ ఆఫీసర్ని అడుగుతావా, నువ్వు రోడ్డు మీద బండి పెట్టి అమ్ముతున్నావు, ఇది చట్ట వ్యతిరేకము, నేను తీసుకుని జైలు వేస్తారు, కొట్టింది ఆమెను పట్టుకొని. అక్కడ ఆ కిలో టమాటోతో అక్కడ ట్యూనిషియాలో జైనులాబ్దీన్ బిన్ అలీ యొక్క ప్రభుత్వాన్ని 2011లో అక్కడి ప్రజలు కూల్చేశారు సార్. తర్వాత అతను పారిపోయాడు, సౌదీ అరేబియా పారిపోయాడు, అక్కడి నుంచి చనిపోయాడు. దాని తర్వాత 2011లోనే హుస్నీ ముబారక్ ఈజిప్ట్ ఎంత స్టాటిస్ట్ గా పనిచేస్తాడంటే 1981 నుండి 2011 వరకు అతను ఈజిప్ట్ ప్రెసిడెంట్ పనిచేశారు. అతను ఎన్నికలు పోటీ చేస్తే ఒకటే ఉంటుంది, హుస్నీ ముబారక్ ఎస్ ఆర్ నో, హుస్నీ ముబారక్ ఎస్ ఆర్ నో. నో అంటే తీసుబడి జైలేసి చంపేసరి కాల్ చేస్తారు, ఎస్ అంటే వాడు బతికిపోయినట్టే. ఆ విధంగా జరిగారు. తర్వాత ఈ ట్యూనిషియా ప్రభావంతో ఈజిప్ట్ లో కూడా ఒక ప్రచండమైనటువంటి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఆ జ్వాలలు హుస్నీ ముబారక్ గద్దె దిగడం జరిగింది, సిసి గారు అధికారాన్ని చేపట్టారు, తర్వాత అతను చనిపోయారు. అదేవిధంగా యమన్ లో అలీ అబ్దుల్లా సాలే, ఈ రోజు హూతీలు ఎవరు, అబ్దుల్ మలిక్ హూతీ ఎవరైతే ఈ రోజు ఫ్రేమ్ మీదకి వచ్చున్నారు